ఏమిటి? కండలు తిరిగి ధ్వజస్తంభంలా ఉన్న ఆ పోలయ్య గాడిని, అందులోనూ రామరాజు మనిషిని కొత్తగా ఎవడో వచ్చి చిత్తుగా కొట్టాడా? అన్యాయానికి అందరూ తలంచుతారటయ్యా. ఏదో ఒక రోజున ఎవడో ఒకడు ఎదురు తిరుగుతాడు. మొత్తానికి ఇప్పటికే రామరాజు మనుషుల మీద ఎదురు తిరిగేవాడు ఈ ఊళ్ళోకి దిగాడన్నమాట. ఏమిటి నాన్న, రామరాజు మనుషుల్ని ఎదిరించే మనిషి వచ్చాడంటున్నారు? అవును పిన్ని, ఆ పోలయ్య గారిని ఇవాళ కొత్తనొచ్చి సినిమాలో ఎన్టీఆర్ లాగా చిత్తకొట్టేసాడనుకో. చాలేరా అమ్మా జ్యోతి, నువ్వు స్నానం చెందుగాని పద. పిన్ని, నీకెప్పుడోకప్పుడు అతన్ని చూపిస్తా. తప్పకుండా చూపించు. ఆ హీరోని చూసి కంగ్రాచులేట్ చేయాలి. రిక్షాకి చెవులు ఉండవు. ఏ రిక్షా అంటే వినిపించుకుని పలకడానికి. నేను పిలిచింది నిన్ను. నా పేరు ఏ రిక్షా కాదు. మరి ఏమని పిలవమంటావు? ఇదిగో రిక్షా అబ్బాయి, ఇలా రాని పిలవాలి. ఓహో, అచ్చాలా? లేకపోతే రిక్షా అబ్బాయి గారు ఇలా దయచేయండి అని పిలవాలా? అలా పిలిస్తే మరీ సంతోషం. సర్లే, కాలేజీకి పోని. నేను ఇంకా మీ బేరం ఒప్పుకోనే లేదు, అప్పుడే రిక్షా కూర్చోబోతున్నారేమిటి? అంటే రిక్షా కట్టవా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏ మగాడైనా రిక్షా ఏమిటి, తాళైనా కట్టేస్తాడు. కాకపోతే సరిగ్గా ఇదే టైంకి అవతల నేను ముఖ్యమైన బేరం ఒప్పుకున్నాను, ఏమనుకోకండి. నాన్సెన్స్. రిక్షా వాళ్ళకి బాగా పొగరెక్కిపోయింది. పొగరెక్కడానికి రిక్షా వాడే కానక్కర్లేదు. ఏ మనిషికైనా కాస్తో కొస్తో పొగరుంటేనే అందం. ఏది తమరుకున్నట్టు. కైలాసం అయ్యా, ఏది వాహనం? వాహనం మీరు అడగల, సిద్ధంగా ఉంది. ఏ రిక్షా? అయ్యా వస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఎక్కడికి వెళ్ళాలా? ఏం ఊరు కొత్తడివా? అయ్యా బాబు, నా వెనక నదురుతుంది. మీకు దారిలో లెక్క నీకు తప్పినట్టు కోటి సార్లు చెప్పాను, నీకన్నా అదిరితే నాకెందుకు ప్రమాదం జరుగుతుంది? అదేంటండి, మన శరీరాలు వేరైనా మనసులు ఒకటే కదా. ఏమీ కాదు, అదిరేది నీకన్ను గనక పడితే నువ్వు బోర్లా పడతావు రోడ్డు మీద. నాకేం జరగదు, నువ్వు పోనేవా. అయ్యా, నా కంటి లెక్కలు మీరేం కొట్టి పారేయద్దు. రిక్షా బోల్తా పడి మీ చెయ్యి విరగొచ్చు, నలుగురు రౌడీలు వచ్చి మీ కాలు తీసేయచ్చు, ఏ కిల్లి బడ్డీలోంచేనో షోడా వచ్చి మీ ముఖం మీద తగలొచ్చు. అయ్యా, కనీసం కట్టుకున్న పంచి మీద కాకైనా రెట్టేయచ్చండి బాబు. ఇదిగో, ఇష్టం అయితే నోరు మూసుకుని కూడరా, లేదా ఆగిపో. అంతేగాని ఇలాంటి దరిద్రం శకునాలు చెప్పకు, పోనీ. మరి నా కంటి లెక్క అంతేనండి. సరే. అయ్యా అయ్యా, దయచేయండి. సర్వమంగళాని భవంతు. ఏమిటో తమరు ఆలయంలోకి వస్తేనే కళాకాంతులు వచ్చేది. కొత్తగా చెప్తానంటే ఆ మాట. ఆయన వస్తేనే కళాకాంతులు. సరే, ఆయన ఆనందానికి ఏదో అన్నాడు, దానికి నువ్వు రెచ్చిపోతావు ఎందుకు? ప్రసాదం సిద్ధంగానే ఉన్నాయండి. అబ్బా, శుభవాని దైవ దర్శనం చేసుకొస్తుంటే ఈ దరిద్రం ఏమిటయ్యా? ఈ లెక్క ఏం చెరిగిపోయే లెక్క కాదండి, మీ కూడా. నేను మీకు ఎదురవ్వడం మంచో చెడో చెప్పలేను, కానీ మీరు నాకు ఎదురవ్వడం నా అదృష్టం అండి. చిచి, నీతో మాటలు కూడానా? అయ్యా, ప్రసాదం పొట్ట పెట్టేశాను. రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకో. పోనీరా. అయ్యా అయ్యా, మళ్ళీ నా ఎడంకన్నా అదురుతా ఉందండి. లాగి గోపం మీద కొట్టానంటే కన్ను అదరడం కాదు, రెండు శాశ్వతంగా పూసిపోతాయి. పోనీరా. పదండి, ఆ ప్రసాదం పుట్ట తీసుకుని లోపల రావా. అలాగేనండి. పడరా. అబ్బా, కాఫీ పట్టరా. రే, మధ్య పడరా. పేపర్ వచ్చిందిరా. దండాలండి, నేను వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళిరా. పేపర్ వచ్చిందిరా. నేను వెళ్ళాలంటే తమ డబ్బులు ఇవ్వాలి కదండి. ఈ లెక్క ఏంటో కొత్త లెక్క. అయ్యగారు నేను రిక్షా ఎక్కారు, అదే అదృష్టం. ఆ అదృష్టం కడుపు నింపదు కదండి. కైలాసం, ఇతడి కష్టం మనం ఎందుకు కట్టి పెట్టుకోవాలి? ఓ పావలా ఇచ్చే. పావలా అయితే నాకు గిట్టుబాటు కాదండి. మరి ఎంతైతే గిట్టుబాటు అవుతుందండి? మరి 5 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. మరి ఇది ఎక్కడ లెక్క చెప్పమంటారా అండి? మరి ఈయన గారు నన్ను ఒరే గిరే అంటుంటే నేను అండి గిండి అని గౌరవించానా? అందుకో రూపాయి వచ్చుగా. గంగిరెద్దులాగా ఈయన రిక్షా ఎక్కి కూర్చుంటే కాళ్ళు లాక్కుపోయి గుడిదాకా తొక్కుకెళ్ళానా? అందుకో రూపాయి వచ్చుగా. ఇక ఈయన గారు గుళ్ళోకి వెళితే శవం దగ్గర నక్క కాపలా కాసినట్టు బయట కూర్చుని కాపలా కాసానా? అందుకో రూపాయి వచ్చు కదా. ఇక ఈయన గారు తిరిగి వచ్చేటప్పుడు ఓతులాగా రిక్షా ఎక్కి కూర్చుంటే తొక్కుకుంటూ వచ్చానా? అందుకో రూపాయి వచ్చుగా. లగెత్తుకుంటూ ప్రసాదం కూడా తీసుకొచ్చి లోపల పెట్టానా? ఇంతసేపు మర్యాదగా నుంచున్నానా? అందుకో రూపాయి వచ్చుగా. రూపాయల గురించి రూల్స్ మాట్లాడుతున్నావు, నీకు 5 కావాలన్నమాట.
కాదండి, మీరు ఇవ్వాలన్నమాట. రే గోవిందు, అయ్యా ఇతనికి ఒక 5 ఇచ్చి పంపించు. సరదా పడి ఇంకెక్కువ ఇచ్చేయరు. లెక్క ప్రకారం 5. ఒక్కటెక్కువ ఇచ్చినా నేను పుచ్చుకోనులేండి. నేను ఎవరిని ఎన్ని అడిగినా నేను ఇచ్చేది మాత్రం ఎప్పుడూ ఒక్కటే. సాధారణంగా రెండోది ఇచ్చే అవసరం రాదు. మీకు కూడా ఒకటి ఇమ్మంటారు. 5 ఇచ్చాయి. ఇది ఇంతకు ముందే ఇచ్చుంటే వాడు ఆరోగ్యంగా ఉండేవాడుగా. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊళ్ళో ఇటువంటి టపాకాయ సౌండ్ వినలేదు. ఇది ఏ ఊరు లెక్క? ఎవరు బాబు నువ్వు? ఇక నుంచి ఈ ఊరు లెక్కే. ఈ రామరాజ్యంలో అడుగు పెట్టిన భీమరాజుని. అయ్యా ఇప్పుడు అర్థమైందా నా ఎడం కన్ను కొట్టుకోవడానికి అర్థం? 2 సార్లు కొట్టు ఉరుకును కాబట్టి సరిపోయింది. 3ఓసారి కూడా కొట్టింది అనుకోండి, ఈ పాటి మమ్మల్ని వేసేసి ఉండేవాడు. నోర్మై, ఈ రామరాజు రాజ్యంలో అడుగు పెట్టి రామరాజు మీదే అఘాయిత్యం చేశాడు అంటే చూస్తాను. వీరికి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేస్తాను. నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది భీమరాజు. తన మనిషిని తన కళ్ళెదుకుండా కొడితే ఆ రామరాజు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోకపోతే ఊరొదులు పోతాడు, లేకపోతే ఊరేసులు చస్తాడు. అంతేగాని ఊళ్ళో ఉన్న మనుషులందరూ తన కాళ్ళ కింద పడి ఉండే కుక్కలు అనుకుంటున్నాడా? అది కాదు భీమరాజు, నువ్వు చేసింది మనసులో పెట్టుకుని ఆ రామరాజు గారు మన రిక్షా వాళ్ళందరికీ దాన్ని అన్యాయం తలపెడితే ఒక్క మనిషి 10 మందికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? వాడికి చేతనైంది వాడు చేస్తే మనం చేయగలిగింది మనం చేస్తాం. అన్నయ్య రామ్మ, కాఫీ తీసుకోండి. నా చెల్లెలు సీతరాజు. నమస్కారం అండి. నమస్కారం. అమ్మ సీత, భీమరాజు అని మన పాలిట అండగా నిలబడడానికి వచ్చిన మంచి మనిషి అమ్మ. రాజయ్య మన యూనియన్ లీడర్ రంగడు అందరిని రమ్మంటున్నాడు. ఎరా రాజయ్య, ఎవడ్రా భీమరాజు గారికి రెచ్చ ఇచ్చింది? నేనే. ఆహా, నువ్వేనమాట. సిగ్గు లేకపోతే సరే. ఆ భీమరాజు గారు వెళ్ళి మనందరికీ కూడి పెట్టే రామరాజు గారి మీద చేయి చేసుకోబోయాడు. ఇప్పుడు ఆ బాబు ఎర్రి కోపం మీద ఉన్నాడు. ఇక మీద రెచ్చాలు ఇవ్వనంతనే ఏం చేస్తారు? యాదవలు ఊరు పేరు లేనివాడికి రెచ్చాలు ఇచ్చి ఎదవ పని చేస్తారు. సరే, నేను ఒకటి చెప్తాను వినండి. ఏంటది? ఉన్న పళంగా భీమరాజు గారిని ఊరి నుంచి తగిలేయండి. ఆ రామరాజు బాబు కాళ్ళ మీద పడి ఎలాగోలా రెచ్చాలు ఇప్పించి ఏర్పాటు నేను చేస్తాను. కాళ్ళే ఇప్పటిదాకా నువ్వు వీళ్ళకి చేసిన ఏర్పాటు. ఎక్కువ అద్దె తీసుకుని రిక్షాలు ఇస్తూ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టుగా రామరాజు ప్రవర్తించడం, దానికి నీలాంటి వాళ్ళు వత్తాసు పలకటం. నీతో మాట్లాడటం అనవసరం. రే, నేను చెప్పే మాట వినేవాళ్ళే నేను లీడర్గా ఉన్న యూనియన్ లో ఉన్నట్టు లెక్క. నీలాంటి లీడర్ ఉన్న యూనియన్ లో లేకపోవడమే మంచిది. యూనియన్ లో లేకపోతే రామరాజు బాబు తొక్కడానికి రెచ్చాలు ఇవ్వడం. ఆ రామరాజు రిక్షా లేకపోతే ఎవడు ఇక్కడ తినలేక చావాళ్లే. సరే, ఊరు పేరు లేని ఆడి మాట అంటారు. మీ ఊళ్ళోనే ఉంటూ మీ ఊడని పెంచుకుని నా మాటిని నా వెనకాల వస్తారో తెలుసుకోండి, మీ ఇష్టం. దేవరాజు, ఖచ్చితంగా ఈ రంగడేళ్ళు ఇప్పుడు జరిగిన సంగతి అంతా రామరాజుకి చెప్పేస్తాడు. దాంతో వాడు మాకు రిచ్చాలు ఇవ్వడం మానేస్తాడు. ఏం పర్వాలేదు. ఆ రామరాజు నేలలో బానిసలుగా బతకవలసిన అవసరం లేదు. ప్రభుత్వ సహకారంతో అప్పు చేసి అందరం సొంత రిక్షాలే కొనుక్కుందాం. అవును, ఇప్పుడు మీరు రామరాజు కట్టే అద్దె బ్యాంకులో కడితే ఏడాది తిరగకుండా రిక్షాలన్నీ మీ సొంతం అవుతాయి. అప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు. అలాగే బాబు, రండి చెప్తాను. బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, మాకు హామీ కావాలి. హామీయా అంటే? స్థిరచరాస్తులున్న పెద్ద మనుషులు ఎవరైనా మీ తరపున హామీగా సంతకాలు పెడితే చాలు. ఆస్తిన పెద్ద మనుషులు వీళ్ళ తరపున ఎవరు సంతకం చేస్తారండి? ఒకసారి ఆలోచించండి. సారీ, హామీ లేకుండా డబ్బు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. కైలాసం అది పరిస్థితి. అడ్డమైన వాడికి రిక్షా కొనుక్కోమని, కారు కొనుక్కోమని అప్పిచ్చేస్తుంది బ్యాంకు. ఈ లెక్కలేని వాళ్ళందరికీ అప్పులు ఇవ్వడం మొదలెడితే నేను కూడా అప్పు చేసి 2 మహానగరాలు కొని ఉండేవాడిని. ఎవడ మాటో నమ్ముకుని మేడ కోసమని ఉన్న నీడకి నిప్పెట్టుకుంటే ఇదివేలాగే రోడ్డు మీద పడతారు మనుషులని ఎప్పటికైనా వీళ్ళకి తెలిసి వస్తుందిలే. మీ అధికారంలోంచి చేతుల్లోంచి మనుషులు జారిపోతున్నారని భయం వేస్తుందా? నోటికొచ్చినట్టు కూర్చున్నారు. మా కూతల మాటకేం లేదు, దేశ నాయకుడిలాగా నువ్వు కూసిన కూతల మాట ఏంటి? నువ్వు వీళ్ళకి ఎలాగో రిక్షాలు ఇప్పించలేవు కానీ ఆ చందాలు వసూలు చేసి చెప్పాకర్రా కొని అడుక్కునేదంటారు. ఆ చెప్పకర్రా రేటు కూడా పెరిగిపోయిందండి. మీరు సాయం చేయకపోయినంత మాత్రాన ఊరంతా గొడ్డిపోయింది అనుకోకండి. ఈ ఊళ్ళో ఎవరో ఒకరు వీళ్ళకి హామీ ఇచ్చి తీరుతారు. ఇస్తారు. ఈ ఊళ్ళో ఈ రామరాజు మాట కాదని మీకు ఎవడు సాయం చేస్తాడో నేను చూస్తాను. మీరు హామీ ఇవ్వటం వల్ల ఎంతమంది బ్రతుకులకో దారి చూపెట్టిన వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పేది నిజమేనయ్యా. నేను బయలుదేరి వచ్చి అందరికీ దారి చూపించాననుకో, ఆ విషయం రామరాజుకు తెలిస్తే నా కొంప గోదావరి పాలవుతుంది. ఈ నిమిషం కాదు, గంటైనా రోజైనా వారమైనా నెలైనా సరే నువ్వు క్షమించారంటే తప్ప నీ కాళ్ళు వదిలిపెట్టను. ఏమిటి అర్థం లేకుండా వదలమంటుంటే? క్షమించాను, ఒక మాట వదిలేస్తాను. అయ్యో రామా, క్షమించాను, ముందు వదులు. ఆహా, నా దేవత క్షమాభిక్ష దొరికింది. ఈ భక్తుడికి చాలు. ఏమయ్యా, ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదు? అలాంటిదే లేదు. ఇంత అందమైన కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడడం ఎందుకు? గర్వపడాలి. జ్యోతి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, ఆగవా? అడ్డమైన వాళ్ళ కోసం ఆగేటంత తీరుబడలేదు నాకు. అదిగో మళ్ళీ నువ్వు ఆగి నేను చెప్పేది పూర్తిగా వింటానంటే తప్ప వదిలిపెట్టను.
ఎవరైనా చూస్తే నవ్వుతారని సిగ్గులేదు నీకు? నవ్వితే నవ్వని, నాకేం సిగ్గులేదు. అదేదో త్వరగా చెప్పాడు. నా మీద దయ చూపించాలి, ఆ పైన జాలి చూపించాలి, ఆ పైన కరిగిపోయి నన్ను జ్యోతి, నన్ను ఈ టైం ఉంటే ఇక్కడ నిలబడ్డావేమే? ఇదిగో వస్తున్నా. ఇప్పుడు పట్టుకో చూద్దాం. తర్వాత ఎప్పుడైనా పట్టుకుంటాలి. ఏంటి అంటున్నాడు? ఏం లేదే, అతనికి కొంచెం ఇది. మీరు పదండి.